అండి అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి వసంత పంచమి అన్నమాట. అందరికీ ఈరోజు వచ్చేసి మన శివపురం పక్కనటువంటి కులనబర్తి టెంపుల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. ఈసారి వచ్చేసి మా కులనబర్తి టెంపుల్ని శ్రీశైలం దేవస్థానం దత్తత తీసుకోవడం జరిగింది. అందువలన చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది అనమాట. దానికి తగ్గ పనులు కూడా బాగా చేశారు వాళ్ళు. కాకపోతే మనం పూజ చేయడానికి కొన్ని పూలు తీసుకెళ్దాం. ఆ పూలు వచ్చేసి అక్కడ కనబడుతున్నటువంటి కమల పూలు చూడండి. ఆ పూలు అనమాట. మీకు వీడియో క్వాలిటీ తక్కువ ఉండొచ్చు. మీకు అక్కడికి వెళ్ళి క్లారిటీగా చూపించి ఆ పూలు తీసుకొని కొలంబాటికి వెళ్ళి అక్కడ గుడి పూజలు మరియు గుడికి సంబంధించిన సమాచారము, రూటు, మ్యాపింగ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలో అప్లోడ్ చేస్తాను. చెప్పాను కదండి పూలకు వస్తానని చెప్పేసి. అక్కడ పూలు అయితే ఉన్నాయి. ఆ పూలు అయితే తీసుకొచ్చాను. ఇక్కడ దాకా వాటర్ వస్తున్నాయి. మునిపోతున్నాను, భయం అవుతుంది వెళ్ళాలంటే. 3 పూలు అయితే దొరికాయి. ఈ 3 పూలతో సరిపెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ వీలైతే వెళ్ళి తెస్తాను ఎక్కువ, లేదంటే 3 పూలతో సరిపెట్టుకోవాలండి. చెప్పాను కదా ఫ్లవర్ తీసుకొని కొలంబాడికి వెళ్దామని వెళ్తున్నాను. మీకు మొత్తం రూటు, మ్యాప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దానిలో పెడతానన్నాను. అన్నట్టుగానే వచ్చాను. వెహికల్స్, రూటు ఏమి వెళ్తున్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలము శివపురం గ్రామం పక్కన ఉన్నటువంటి ఒక కులనబర్తి దేవాలయం. ఇదండి వీడియో. ఇది రూట్ మ్యాపింగ్ వచ్చేసి మీకు కర్నూలు నుంచి, నంద్యాల నుంచి, ఆత్మకూరు నుంచి ఎక్కడి నుంచి రావడానికి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు బైక్ కానీ, ఆటో కానీ, వెహికల్ కానీ ఇక్కడ చిత్తుగూడెం దగ్గర దాకా వెళ్తాయండి. ఆఫ్టర్ అక్కడ నుంచి ఒక 1.5 లేదా 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే కొంచెం 1 సెకండ్లో 5 సెకండ్లు కారు కాదండి. మీరు ఇక్కడైతే చూడొచ్చు. మీకు చెప్పాను కదా ట్రాఫిక్ అయితే ఉండొద్దని. చూడండి పక్కా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. మీకు జూమ్ చేస్తాను చూడండి. ఇదైతే ట్రాఫిక్ అనమాట. వెళ్ళనివ్వడం లేదు. మీరు వెళ్ళాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు మరి వీడియో. కొలంబాడికి అయితే వెళ్తున్నాము. ఫారెస్ట్లో చూడొచ్చు మీరు. ఫారెస్ట్ అంతా నల్లమల్ల ఫారెస్ట్ అండి. ఇదల్లా కేటాయించిన పార్కింగ్ ప్లేస్ లో మాత్రమే పార్కింగ్ చేయవలసిందిగా కోరడమైనది. మీ బస్సు దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సైకిల్ ఇక్కడ భక్తమాషులకు మీటింగ్ ప్లేస్ లో మాత్రమే పార్కింగ్ చేయవలసిందిగా కోరడమైనది. కేటాయించిన పార్కింగ్ ప్లేస్ లో మాత్రమే పార్కింగ్ చేయవలసిందిగా కోరడమైనది. భక్తమాషులకు పోలీసు వారు మీకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్ లో మాత్రమే బాగుంది. బట్టలు పని చేయడం.
నేను యూట్యూబ్ పెడతాను. ఎవరైతే అక్షరాభ్యాసం చేయించే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కూర్చోండి, మిగతా వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఏమ్మా ప్లేట్ ఇప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ పెడతాం.